ఇప్పుడు అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల ఎలాంటి లక్ష్యాలను మనం చేరుకోవచ్చు? తారాలోన హ్మ్. తారాలో మీకు సంపదే ప్రాధాన్యం. ఓకే. ఆర్థికంగా నిలబడిపోవడం, గౌరవ ప్రఖ్యాతులు పెరగడం, ఓకే. ఎక్కడైతే మనల్ని అవమానించారో అక్కడ నిలబడడం. ఈ మూడిటికి తార ఉపయోగం. ఓకే. అంటే కొంతమంది అవమానాన్ని భరించలేరు. 10 మంది నన్ను అన్నారురా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆడవారి వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి అవమానపడతారో సరే వాళ్ళు ఈ వ్యవస్థను ఎక్కువ ఎంచుకుంటారు. మళ్ళీ అక్కడ నిలబడాలి అని. ఓకే. కాబట్టి తారా కూడా అద్భుతంగా కీర్తి ప్రతీక్షలు కలుగుతున్నది తెలుసు. గురువుగారు, ఏ నక్షత్రం వాళ్ళు తారాదేవిని ఉపాసన చేస్తే మంచిగుంటుందంటారు? పూర్వాభాద్ర, అదేవిధంగా రేవతి నక్షత్రం, దాంతో పాటుగా ఉబ్బా నక్షత్రం వాళ్ళు ఈ తారా విద్యకి మంచి ఫలితాలు. తారకి మీకు ఒక విషయం అండి, ఈ నక్షత్రం వాళ్ళు అనేది ఏంటంటే గణాల రకంగా ఉపయోగపడుతుంది. ఏ ఓకే. ఎవరన్నా సరే సాధన చేయొచ్చు. ఓకే. మీకు భక్త కన్నప్ప నక్షత్రం తెలియదు, ఆయన యొక్క రాశి గణాలు తెలియదు.